యొక్క బోధనలో ఒక ఉపమానము పోగొట్టుకున్నటువంటి నాణెము దేనితో చేయబడింది? ఖనిజముతో చేయబడుతుంది. ఆ కాలంలో దేనితో చేయబడింది? ఖనిజముతో చేయబడింది. ఆ ఖనిజము ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. నాణెము ఖనిజముతో చేయబడింది. ఆ ఖనిజం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుంచి వచ్చాడు. మొదటి పోలిక, నాణెము దేనిలో నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. మనిషి ఎక్కడి నుండి వచ్చాడు? అదే భూమిలో నుండి వచ్చాడు. రెండవది, ఆ నాణెముకు ఒక విలువ ఉన్నది. ఉందా లేదా? ప్రతి నాణానికి విలువ ఉంటుంది. అది ఎక్కువ వచ్చు, తక్కువ వచ్చు, కానీ విలువ అనేది ఆ నాణానికి ఉంటుంది. అలాగే ఈ భూమిలో నుంచి వచ్చిన మనిషికి కూడా ఏమో ఉన్నది? విలువ ఉన్నది. ఎక్కడి నుంచి విలువ వచ్చింది? కలువారి సిలువలో ప్రభువైన యేసుక్రీస్తు వారు రక్తాన్ని కార్చి మనల్ని విమోచించి మనల్ని సొంత వారసులుగా చేసుకున్నాడు కాబట్టి మనకేమొచ్చింది? విలువ వచ్చింది. అంతవరకు విలువ లేని వారము, ఎటువంటి వెళ్ళలేనటువంటి వారము, పనికిమాలినటువంటి వారము, అటువంటి మన జీవితాల్లోనికి దేవుడు మనల్ని దత్తపుత్రులుగా చేసుకొని, వారసులుగా చేసుకొని ఏమిచ్చాడండి? విలువని ఇచ్చాడు. నాణెం ఎక్కడి నుంచి వచ్చింది? భూమిలో నుంచి వచ్చింది. మనిషి ఎక్కడి నుంచి వచ్చాడు? భూమిలో నుంచి వచ్చాడు. నాణెముకి ఏముంది? భూమిలో నుంచి వచ్చిన విలువ ఉన్నది. మనిషికి ఏమున్నది? విలువ ఉన్నది. మూడవది, నాణెం మీద ముద్ర ఉంటుంది. రాజముద్ర అవ్వచ్చు, రాణి ముద్ర అవ్వచ్చు. ఎందుకంటే ఆ నాణెం మీద ఉన్న ముద్రను బట్టి అది ఏ దేశందో, ఏ కాలందో చెప్పబడుతూ ఉంది కదా. సో ఖచ్చితంగా ముద్ర లేకపోతే అది ఒక అచ్చు అనుకుంటారు తప్ప నాణెమని అనుకోరు. అలాగనే మనిషి మీద కూడా ఒక ముద్ర ఉన్నది. ఏ ముద్ర? ఆదికాండం 1వ అధ్యాయంలో దేవుడు అంటాడు, తర్వాత నా వైపు చూడండి, మనము మన పోలికలో మనుష్యులను చేసుకుందాం, మనము మన పోలికలో నరులను చేసుకుందాం అన్నాడు. అంటే ఏంటి? ఆయన తన పోలిక మన మీద ముద్రించాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆయన తన పోలిక మనందరి మీద ముద్రించాడండి. నాణానికి విలువ ఉన్నది. నాణానిపైన ఉన్న ముద్ర ఏదైతే ఉందో అలాగే మనిషికి ఒక ముద్ర ఉన్నది. కాబట్టి ఈ నాణానికి మనిషికి ఎన్ని పోలికలు ఉన్నాయి అని చెప్పుకుంటా ఉన్నాం. అయితే ఎవరో అజాగ్రత్త వల్ల ఈ నాణెము పోయింది. ఏమైపోయింది? పోయిందండి. ఆదాము అజాగ్రత్త వల్ల ఈ మనిషి యొక్క నీతి పోయింది, పాపం అంటుకుంది. అయితే ఈ నాణెము పోయింది కదా, తనకు తాను అడ్రస్ చెప్పుకోగలదా? చెప్పండి. నేను ఇక్కడ ఉన్నాను అని తన అడ్రస్ చెప్పుకోగలదా? చెప్పుకోలేదు. తనకు తాను బయటికి రాగలదా? రాలేదు. ఈ పాపముతో నిండిపోయిన మానవుడు కూడా తనకు తాను వెలుగులోనికి రాలేడు, తనకు తాను బయటకి రాలేడు. రావడానికి మనసు ఒప్పుకోదు. అంతలా పాపములో కూరుకుపోయి ఉన్నాము కాబట్టి ఇప్పుడు ఆ లోపల ఎక్కడో పడిపోయినటువంటి నాణాన్ని ఎవరో ఒకరు చీపురు పట్టుకునో కర్ర పట్టుకునో వంగి ఏం చేస్తారు? ప్రతి మూల తుడిచి తుడవగా ఎక్కడో ఒక మూల దెంగవుతుంది, కనబడి వాళ్ళకి దొరుకుతుంది. అలాగే పరిశుద్ధాత్ముడు ఈ పాపములో మగ్గిపోయిన మనలను, ఈ మరుగున పడిపోయిన మలినమైపోయిన ఈ జీవితాలు కలిగిన మనలను ఆ పరిశుద్ధాత్ముడు వంగి వెతికి 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 మరలా వెలుగులోనికి తీసుకువచ్చాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. ఆ ఒక్క నాణెం ఈరోజు ఇన్ని పాఠాలు మనకు నేర్పిస్తుందండి. ఈరోజు అదే మరుగున పడిపోయిన నాణెముగా ఉన్నావా? ఆ చీకట్లో ఉండిపోయిన నాణెముగా ఉన్నావా? లేదా నువ్వు వెతకబడి ఆ పరిశుద్ధాత్ముని చేతిలో ఉన్నావా? పడిపోయిన వాడిగా ఉంటే ఎప్పటికీ నీ గుర్తింపు ఉండదు. కానీ కనుగొన్నబడి వాడిగా ఉంటే యేసు చేతిలో ఉంటాం. అదన్నా